నూజివీడు పట్టణంలో ఆదివారం హనుమాన్ జంక్షన్ రోడ్డులోని పోతిరెడ్డిపల్లి రోడ్డు రిటర్నింగ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి, న్యూ ఎంప్లాయీస్ కాలనీ విగ్రహానికి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కులుసు పార్థసారథి పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నిర్వహించిన బ్లడ్ క్యాంపులో పాల్గొని రక్తదాతలను అభినందించి పండ్లను అందించారు. నూజివీడు పట్టణం గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. లైన్ తండా గ్రామంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కులుసు పార్థసారథి మాట్లాడుతూ, ఎన్టీఆర్ మనకు దూరమై 30 ఏళ్లు అయిందని, అయినా కూడా ఎవరు మర్చిపోలేని మహామనిషి అన్నారు. ఆయన అసాధారణ జీవితం, దురదృష్టితో కూడిన ఆయన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ పై తిరుగులేని చెరగని ముద్ర వేశారన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి, రాబోయే తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. నట సార్వభౌముడు భారత రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు మనకు దూరమై 30 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి కూడా రాజకీయాల్లో ఆయన సృష్టించిన సంచలనాలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఆయన ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వాటి మూలంగా తెలుగుదేశం పార్టీకి ఒక బ్రహ్మాండమైన పునాది ఈ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆయన ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాయని, కేవలం 2 రూపాయలకే పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో 2 రూపాయల కిలో బియ్యం అనగానే దేశంలో ఏ మూలకి వెళ్ళినా కూడా ఎన్టీ రామారావు గారు గుర్తించే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చేస్తాము. అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, బీసీ రిజర్వేషన్ కానివ్వండి, పట్వారీ వ్యవస్థ రద్దు కానివ్వండి, ఇవన్నీ కూడా పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా పనిచేస్తాయి అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఆ రోజు పక్కా గృహాల నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి దేశంలోనే ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన నాయకుడు, మరి మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ వారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే సంక్షేమం, అభివృద్ధి 2 కళలాగా ఏదైతే తెలుగు గంగ ద్వారా రాయలసీమ రైతుకి, త్రాగునీటికి, సాగునీటికి ఏ విధంగా అయితే ఆ రోజు మరి పునాదులు వేశారో, అదే ఆలోచనతో ఈరోజు సాగునీరు అందించాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి, త్రాగునీరుని అందించాలి అనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా మరి పార్టీని బలోపేతం చేయడానికి రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల జెండాలని రెపరెపలాడించడానికి కృషి చేయాలని చెప్పేసి మనం చేస్తాం.